డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. పూజ్య శ్రీ లాలాజీ మహారాజ్ బసంత్ భండారా సందర్భంగా 2026 సంవత్సరము ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో పూజ్య శ్రీ దాజీ గారు అందించిన సందేశం, విభజింపబడిన హృదయం మీకోసం కాదు, మనందరి కోసం. ప్రియమిత్రులారా, నా ముందు 50లలో పడ్డ ఒక వ్యక్తి కూర్చున్నాడు. బాహ్య ప్రమాణాలను బట్టి చూస్తే అతన్ని అన్ని విధాలుగా విజయం సాధించిన వ్యక్తి అనవచ్చు. అయితే నాకేం కావాలో నాకు తెలుసు, నేను ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు. కానీ ఆ క్షణం వచ్చినప్పుడు నేను ఎన్నడూ మళ్ళీ ఏదైతే చేయకూడదు అని తీర్మానించుకున్నానో సరిగ్గా ఆ పనినే చేస్తున్నాను. కింద పడ్డ ప్రతిసారి నన్ను నేను కొంత కోల్పోతున్నాను. తప్పు చేశాను అనే విచారంతో నలిగిపోతున్నప్పటికీ, సిగ్గుతో దహించుకుపోతున్నప్పటికీ మళ్ళీ అదే జరుగుతోంది అంటూ మాట్లాడుతున్నప్పుడు ఆయన చేతులు కొద్దిగా కంపించాయి. అతను హింస గురించో, దొంగతనం గురించో, లేదా తాను మరొకరికి చేసిన ద్రోహం గురించో మాట్లాడడం లేదు. మరింత అంతరంగికమైన, ఆగకుండా తనను వెంటాడుతున్న ఒక విధ్వంసకరమైన విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మానవ హృదయంలో కోరికలకు, కాంక్షలకు మధ్య జరిగే అంతర్యుద్ధం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ ఒప్పుకోవడం అనేది అనేక రూపాల్లో కనిపిస్తుంది. తన అనివార్యపు అలవాట్ల నుండి బయటపడలేని నడి వయస్సులో ఉన్న ఒక అధికారి నిష్టగా నిర్మలీకరణ చేస్తున్నప్పటికీ పాత ధోరణులనే తిరిగి పొందుతున్న ఒక ఆధ్యాత్మిక సాధకుడు. తాత్కాలిక ఆనందం శాశ్వత శాంతికి ప్రత్యామ్నాయం కాదని బుద్ధికి తెలిసినా కూడా ప్రలోభం కలిగినప్పుడు ఆ ప్రవాహంలో కొట్టుకొని పోయే ఒక గృహస్థుడు. ఈ వివరాలు మారవచ్చు, కానీ వాటి నిర్మాణం మాత్రం ఒకటే. రెండుగా విభజించబడిన హృదయంలోని ఒక భాగం ముక్తి వైపుకు లాగుతుంటే, మరొక భాగం భవబంధాల వైపుకు లాగుతూ ఉంటుంది. అంతరంగ విభజన. నాలో ఒక భాగం స్వేచ్ఛను కోరుకుంటుంటే, మరొకటి నాలోని కోరికను అనుసరించాలని కోరుకుంటోంది అని ఎవరైనా చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి? హృదయం గట్టిగా ఒక నిర్ణయానికి ఇంకా రాలేదని దాని అర్థం. స్వేచ్ఛ పట్ల గల ఆకాంక్ష నిజమైనదే, అలాగే కోరిక తాలూకు ఆకర్షణ కూడా. రెండూ ఒకే సమయంలో ఉన్నాయి. అంతరంగ ప్రయత్నం నిర్ణయాత్మకంగా లేనప్పుడు ఆ సంఘర్షణ సమయంలో ఏ శక్తి ప్రబలంగా ఉంటే అదే గెలుస్తుంది. ఇది ప్రేయ మరియు శ్రేయల మధ్య, అంటే ప్రియమైన దానికి, శ్రేయస్కరమైన దానికి మధ్య జరిగే సంఘర్షణ. వేదకాలం నుండి ప్రముఖంగా చెప్పబడుతున్న సంఘర్షణ. మనస్సు విభాజితమై ఉన్నప్పుడు అంతరంగ ఆక్రందనకు భగవంతుని చేరుకునేంత ప్రతివాదం ఉండదు. ఎందుకంటే హృదయంలోని సగభాగం ఇంకా తీరాన్ని వదలడానికి సంసిద్ధంగా లేదు కాబట్టి. చాలామంది సాధకులు ఇక్కడే చిక్కుకునిపోయి ఉంటారు. వాళ్ళు నిత్యం ధ్యానం చేస్తారు, సాయంత్రం నిర్మలీకరణ చేస్తారు, 10వ నియమాన్ని అనుసరిస్తారు, నిద్రపోయే ముందు చేసిన తప్పులకు పశ్చాత్తాపపడతారు, క్షమించమని వేడుకుంటారు, అదే విషయాలను మళ్ళీ పునరావృతం చేయను అని వాగ్దానం చేసుకుంటారు. అయితే ఆ వాగ్దాన భంగం జరుగుతూనే ఉంటుంది. భంగమయ్యే ప్రతి వాగ్దానము నష్టాన్ని కలిగిస్తుంది, విశ్వాసాన్ని క్షీణింపచేస్తుంది, సంకల్ప శక్తిని బలహీనపరుస్తుంది. బహుశా స్వేచ్ఛ అనేది ఇతరులకు ఉద్దేశించబడిందే కానీ తన కోసం మాత్రం కాదేమో అనే ఒక సూక్ష్మమైన నిరాశాభావం స్థిరపడటం ప్రారంభమవుతుంది. అయితే తప్పు ఎక్కడ జరిగింది? 2 తోడేళ్ళు. అనేక సంస్కృతులలో ప్రతి మానవ హృదయంలోనూ 2 తోడేళ్లుంటాయని చెప్పే పురాతన బోధన ఒకటి ఉంది. ఒక తోడేలు
మన ఉన్నత స్వభావం, సహనం, దయ, సత్యం, క్రమశిక్షణ, శాశ్వతమైన దాని పట్ల ప్రేమను సూచిస్తుంది. మరొక తోడేలు మన నిమ్న స్వభావం, ప్రేరేపణ, తృష్ణ, మోసం, విచ్చలవిడితనం, క్షణికమైన వాటి పట్ల మనకుండే అనుబంధాన్ని సూచిస్తుంది. ఒక యువకుడు తనకన్నా పెద్దాయన్ని ఏ తోడేలు గెలుస్తుంది అని అడిగాడు. దానికి ఆ పెద్దాయన, నువ్వు దేన్ని పోషిస్తే అది అని జవాబిచ్చాడు. బోధన సులభమే, కానీ దాని ఆచరణ సులభం కాదు. విడువని కోరికతో పోరాడుతున్న ఒక సాధకుడు ఈ 2 తోడేళ్లకు ఆహారం ఇస్తున్నాడు. ఉదయం ధ్యానంలో ఉన్నతమైన తోడేలు తన వంతుని పొందుతుంది. అలాగే సాయంత్రం నిర్మలీకరణలో ఉన్నతమైన తోడేలు బలపడుతుంది. స్పష్టత, దృఢ సంకల్పపు క్షణాలలో ఉన్నతమైన తోడేలు ఎదుగుతుంది. అప్పుడు ప్రేరేపించేదొకటి వస్తుంది. అప్పుడు విచ్చలవిడితనం, కల్పన, ఆశించడం వల్ల కలిగే రహస్య ఆనందాల ద్వారా పోషించబడిన నిమ్న తోడేలు కూడా తన స్వంత బలంతో పైకి లేస్తుంది. ఆ సంఘర్షణ సమయంలో ఏ తోడేలు బలంగా ఉంటే అది గెలుస్తుంది. సాధకునికి నిమ్న స్వభావం ఉండడం ఇక్కడ సమస్య కాదు, అది అందరికీ ఉంటుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే, పోషణ చాలా సమతుల్యంగా జరగడం వలన తోడేళ్లు 2 సజీవంగా, శక్తివంతంగా ఉంచబడ్డాయి. ఏ ఒక్కటి నిర్ణయాత్మకంగా బలహీనపడనందున ఆ యుద్ధం అలా కొనసాగుతూనే ఉంటుంది. కేవలం నిర్మలీకరణ ఒక్కటే ఎందుకు సరిపోదు? నిర్మలీకరణ అనే హార్ట్ఫుల్ అభ్యాసం చాలా లోతైనది. ప్రతి సాయంత్రము సాధకుడు కూర్చుని ఆ రోజు వచ్చిన సంక్లిష్టతలు, మాలిన్యాలు తన వెనుక నుండి బయటికి వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తాడు. అలాగే తన ముందు నుండి ప్రవేశించే దివ్య ప్రకాశాన్ని స్వీకరిస్తాడు. ముద్రలు తొలగిపోయి వ్యవస్థ తేలికవుతుంది. స్వేచ్ఛ సమీపిస్తుంది. కానీ కొంతమంది సాధకులు సంవత్సరాల తరబడి శ్రద్ధగా నిర్మలీకరణ చేసుకుంటున్నప్పటికీ కొన్ని ధోరణులు మొండిగా అంటుకొని ఉండిపోతున్నాయని చెబుతూ ఉంటారు. కొన్నిసార్లు మునుపటి కంటే ఎక్కువ శక్తితో వారి కోరికలు తిరిగొస్తాయి. ఈ తంతు ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే వదులుకోవడానికి మన హృదయం ఇష్టపడే వాటినే నిర్మలీకరణ తొలగిస్తుంది. ఒక ధోరణిని రహస్యంగా ఇష్టపడినప్పుడు మనస్సులోని ఒక భాగం దానిని నిగూఢమైన ఆప్యాయతతో పట్టుకుని ఉన్నప్పుడు నిర్మలీకరణ ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. ఆ పద్ధతి తనదైన స్థాయిలో పనిచేస్తూనే ఉంటుంది. ఆ ధోరణి యొక్క లోతైన మూలం తన అస్తిత్వపు గుర్తింపు ద్వారా రక్షింపబడుతూనే ఉంటుంది. దానికి మరొకసారి లొంగిపోయిన నాటి సాయంత్రం నిర్మలీకరణ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మనసు పశ్చాత్తాపం చెందుతుంది. హృదయం బాధతో నిండిపోతుంది. క్షమాపణ కోరుకుంటూ ప్రార్థన సమర్పించబడుతుంది. ఒక వాగ్దానం మళ్ళీ చేయబడుతుంది. అయితే ఆ వాగ్దానం ఎంత యథార్థమైనది అన్నదే ప్రశ్న. శ్రద్ధ లేని అర్ధ హృదయ ప్రార్థన. ఏదైనా కావాలి అని కోరుకోవడానికి, దానిని నిజంగా కోరుకోవడానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నిరంతర కోరికలతో పోరాడుతున్న సాధకుడు నిజంగా స్వేచ్ఛను కోరుకోవచ్చు. పశ్చాత్తాపం చెందే క్షణంలో ఆ కోరిక తీవ్రంగా ఉంటుంది. ప్రార్థన చేసే సమయంలో ఆకాంక్ష నిజమైనదిగా అనిపిస్తుంది. ధ్యానం యొక్క మౌనంలో ముక్తి అనేది చేరువలో ఉంది అని అనిపిస్తుంది. అప్పుడు ప్రేరకం అనేది ప్రత్యక్షమవుతుంది. ఒక పరిస్థితి తలెత్తుతుంది. నాడీ వ్యవస్థలో తరచుగా ఉపచేతనలో లోతుగా పాతిపెట్టబడిన ప్రతిస్పందనల పాత మార్గం వెలగడం మొదలవుతుంది. అకస్మాత్తుగా ఉన్నతమైన దానికోసం పడే ఆకాంక్షంతా ఆవిరైపోతుంది. మిగిలేది కోరిక యొక్క అపక్వాకర్షణ మాత్రమే. ఆ క్షణంలో ఆకాంక్ష తాలూకు మూలాలు నిజంగా ఎంత పైనే ఉన్నాయి అనేది సాధకునికి తెలుస్తుంది. ఇది కపటత్వం అంటే హిపోక్రసీ కాదు.
ఇది మానవుని యొక్క స్థితి. సమస్య ఏమిటంటే మనం స్వేచ్ఛ కోరుకోవడంలో అబద్ధం చెబుతున్నామని కాదు, సంఘర్షణ నుండి బయటపడేంత గాఢమైన ఆకాంక్షను మనమింకా పెంచుకోలేకపోవడమే సమస్య. ప్రార్థన నిజమైనదే, కానీ అది కూడా అర్ధ హృదయంతో శ్రద్ధ లేకుండా ఉంటుంది. వ్యాపారి, సన్యాసి. ఒక సంప్రదాయపు కథ దీనిని బాగా వివరిస్తుంది. ఒక వ్యాపారి తన కొనుగోలుదారులను మోసం చేయడం ఆపుకోలేక ఇబ్బంది పడి ఒక సన్యాసి వద్దకు వచ్చాడు. ఇది తప్పు అని నాకు తెలుసు అని అతను చెబుతూ, ప్రతి సాయంత్రం నేను నిజాయితీగా ఉంటానని ప్రమాణం చేసుకుంటున్నాను. అయినప్పటికీ ప్రతి ఉదయం నేను మళ్ళీ అబద్ధం చెబుతూనే ఉన్నాను. నాలో ఉన్న లోపం ఏమిటి? నువ్వు సాయంత్రం ప్రమాణం చేసినప్పుడు నిజంగా నిజాయితీగానే ఉండాలని కోరుకుంటావా అని సన్యాసి అడిగాడు. అవును, ఖచ్చితంగా అని వ్యాపారి బదులిచ్చాడు. మరునాటి ఉదయం కొనుగోలుదారుడు నీ ముందు నిలబడినప్పుడు కూడా నువ్వు ఇంకా నిజాయితీగా ఉండాలనే కోరుకుంటున్నావా? వ్యాపారి కాస్త ఆగి, ఆ క్షణంలో మరింత అమ్మకం నాకు కావాలి అని అనిపిస్తుంది అని బదులిచ్చాడు. అలాంటప్పుడు సాయంత్రం ప్రమాణం చేసిన వ్యక్తి వేరు, ఉదయం ఎంపిక చేసే వ్యక్తి వేరు అన్నమాట. ఆ ఇద్దరూ ఒకే వ్యక్తి అయ్యేంత వరకు నీ ప్రమాణం భగ్నం అవుతూనే ఉంటుంది అని సన్యాసి అన్నాడు. వారిద్దరినీ ఒకటిగా ఎలా చెయ్యాలి అని ఆ వ్యాపారి అడిగాడు. అమ్మకం కంటే కూడా ఎక్కువగా నీకు ఏది కావాలో నీవు అన్వేషించగలగాలి. దానిని నువ్వు కనుగొన్నప్పుడు అబద్ధం చెప్పడం దానంతట అదే ఆగిపోతుంది అని ఆ సన్యాసి బదులిచ్చాడు. క్షయమయ్యే సంకల్పశక్తి. పదే పదే జరిగే వైఫల్యంలో ఒక యాంత్రికపరమైన సూత్రం ఉంది. ప్రతి పతనం తదుపరి పరీక్ష కోసం ఆ నిర్మాణాన్ని బలహీనపరుస్తుంది. ఒక నిర్దిష్ట భారాన్ని మోయడానికి రూపొందించబడిన వంతెన ఇంకొంచెం ఎక్కువ భారాన్ని ఒకసారి మోయగలదు. అయితే పదే పదే అలా జరిగితే దానిలో సూక్ష్మమైన పగుళ్ళు పెరుగుతాయి. వంతెన బయటకు పటిష్టంగా కనిపించవచ్చు, కానీ నష్టం అనేది అంతర్గతంగా ఉంటుంది. పర్యవసానంగా ఒక కొద్దిపాటి బరువు కూడా ఒక ఘోర వైఫల్యానికి కారణమవుతుంది. సంకల్పశక్తి ఆ విధంగానే పనిచేస్తుంది. దాన్ని లెక్క చేయక దాటవేసిన ప్రతిసారి ఉన్నతమైన మనస్సు తీసుకున్న స్పష్టమైన నిర్ణయం కోరిక యొక్క ఉప్పెన వలన కొట్టుకుపోయిన ప్రతిసారి ఎక్కడో ఒక చోట బీటలు పడతాయి. బీటలు కనిపించకపోవచ్చు, కానీ నష్టం మాత్రం పేరుకుపోతూనే ఉంటుంది. అందుకే చాలాసార్లు పడిపోయిన సాధకుడు తాను సాధన ప్రారంభించినప్పటికంటే ఇప్పుడు మరింత బలహీనంగా ఉన్నట్లు తరచూ తెలియచేస్తాడు. సాధన వాళ్ళని బలోపేతం చేస్తుందని ఆశిస్తారు, కానీ పదే పదే పొందిన వైఫల్యం వాళ్ళు నిర్మించడానికి ప్రయత్నిస్తున్న సామర్థ్యాన్ని క్షీణింపచేస్తుంది. సంకల్ప బలాన్ని పరీక్షించకుండా ఉండడం అనేది దీనికి పరిష్కారం కాదు. వైఫల్యం కోసం దాన్ని తయారు చేయకుండా ఉండడమే పరిష్కారం. నిజాయితీపూర్వక అంచనా. హృదయం యొక్క వాస్తవ స్థితి గురించిన కఠినమైన నిజాయితీతోనే పరివర్తన ప్రారంభమవుతుంది. మనలో చాలామంది స్వేచ్ఛ పట్ల మనకున్న నిబద్ధతను అతిగా అంచనా వేసుకుంటాం. మన ప్రవృత్తులతో మనకున్న అనుబంధాన్ని తక్కువగా అంచనా వేస్తాం. ఈ తప్పుడు అంచనా వాగ్దాన భంగాలకు దారితీస్తుంది. తద్వారా పైన వివరించిన విశ్వాసాన్ని అది దెబ్బతీస్తుంది. నిజాయితీ కలిగిన అంచనా అంటే ఏమిటి? సిగ్గుదనం కానీ లేదా రక్షణాత్మక భావన కానీ లేకుండా అంతరంగంలోని కోరికల ఖచ్చితమైన నిష్పత్తిని అంగీకరించడం అని దీని అర్థం. 1 నుంచి 10 వరకు గల కొలమానం అంటే స్కేలులో అసలు మీరు ముక్తిని ఎంతవరకు ఆశిస్తున్నారు? అదే స్కేలుపై మీ ప్రవృత్తి ఇస్తున్న ఆనందాన్ని మీరు ఎంతవరకు కోరుతున్నారు? చాలామందికి నిజాయితీతో కూడిన సమాధానం కళ్ళు తెరిపిస్తుంది. ముక్తి కోసం ఆకాంక్ష 5 లేదా
6గా నమోదు కావచ్చు. అయితే ప్రవృత్తి యొక్క ఆకర్షణ 8 లేదా 9గా నమోదు కావచ్చు. ఈ నిష్పత్తులను బట్టి ఏ ఘర్షణ యొక్క ఫలితాన్నైనా ఊహించదగినదే అవుతుంది. అయినప్పటికీ ఇది నిరాశకు కారణం కారాదు. ఇది మనం ఆచరించబోయే వ్యూహానికి ఒక కారణం కావాలి. మీ ఆకాంక్ష మీ కోరిక యొక్క ఆకర్షణ కంటే బలహీనంగా ఉంటే ఆకాంక్షపై పనిచేయండి. ప్రస్తుతమున్న నిష్పత్తి ఊతం ఇవ్వని వాగ్దానాలను చేయకండి. దానికి బదులుగా పరిమాణ నిష్పత్తిని మార్చివేయడంపై దృష్టి పెట్టండి. తపన ఏది పెంచుతుంది? దివ్యత్వం కోసం తపన సంకల్ప సిద్ధి ద్వారా పెరగదు. ఇది ధ్యాన సంపర్కం ద్వారా, తద్వారా ఏర్పడే ఆత్మానుసంధానం అంటే ఆస్మాసిస్ ద్వారా పెరుగుతుంది. మన ధ్యానంలో సమయం గడిపినప్పుడు మన ఎరుకకు అతీతంగా ఏదో జరుగుతుంది. వ్యవస్థ ప్రాణాహుతి ప్రసారాన్ని అందుకుంటుంది. అప్పుడు ప్రసారమవుతున్న స్థితిలోని కొంత భాగాన్ని హృదయం గ్రహిస్తుంది. కాలక్రమేణా పదే పదే జరిగే సంపర్కాల వల్ల ఒక నూతన ఆధారము, నూతన సాధారణత మరియు సాధ్యమవగల సరికొత్త అవగాహన సృష్టించబడతాయి. అందుకే సత్య సాంగత్యము లేదా సత్సంగము యొక్క ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ఒక మాస్టర్ సన్నిధిలో కానీ లేదా తన తపనను సంపూర్ణంగా మార్చుకున్న అంకిత భావం గల ఒక ప్రశిక్షకుడి సమక్షంలో కానీ మన హృదయాలలో ఏదో కదలిక వస్తుంది. ఉన్నతమైన కోరిక యొక్క ఫ్రీక్వెన్సీతో అనునాదం జరుగుతుంది. అప్పుడు మన స్వంత ఫ్రీక్వెన్సీ మారడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఆ యాత్ర పూర్తి చేసిన వారి మాటలను చదవడానికి గడిపిన సమయం, మన ప్రవృత్తులకు ధోరణులకు అతీతంగా ఉన్నదాని గురించి ఆలోచించడంలో గడిపిన సమయం, స్వయం కేంద్రిత దృష్టిని తొలగించే నిస్వార్థ సేవలో గడిపిన సమయం, ఇవన్నీ ఉన్నతమైన తోడేలుకు పోషణను ఇస్తూ నిమ్న తోడేలు తక్కువ శ్రద్ధ పొందేలా చూస్తాయి. ఈ మార్పు క్రమంగా జరుగుతుంది. తద్వారా ఒక ఉదయం వేరొకరితో జరిగిన ఘర్షణ భిన్నంగా ఉన్నట్లు మనం గమనిస్తాం. ప్రతిస్పందనాత్మక ఆకర్షణ ఇప్పటికీ ఉన్నా కూడా దాంతోపాటు ఇంతకు ముందు లేనిది ఇంకేదో కూడా ఉంది. లేదా ఆకర్షణ ఉన్నా అది బలహీనంగా ఉంది. దాని నిష్పత్తి మారిపోయింది. అంతరంగ ఆక్రందన యొక్క నాణ్యత, ప్రాపంచిక విషయాలపై ఉన్నంత తీవ్ర తపన భగవంతుని పట్ల ఉంటే సాక్షాత్కారం తక్షణమే కలుగుతుందని బాబూజీ మహారాజ్ ఒకసారి వ్యాఖ్యానించారు. దీని అర్థం ఏమిటో చూద్దాం. ఒక బలమైన కోరిక తలెత్తినప్పుడు అది మనం మొత్తం వ్యవస్థను చుట్టుముడుతుంది. ఆలోచన, అనుభూతి, శరీరం, సంకల్పం అన్నీ కూడా దాన్ని నెరవేర్చుకునే దిశగా సమన్వయం అవుతాయి. దానికి వ్యతిరేకంగా నిలవగలిగే శక్తి దేనికి లేదు. కాబట్టి ప్రతి ఘటన అనేది కుప్పకూలిపోతుంది. ముక్తి పట్ల మనకున్న కోరిక కూడా ఇదే విధంగా అన్నింటినీ ఏకం చేసేంతగా ఉంటే ఏం జరుగుతుంది? అప్పుడు అది తక్కువ స్థాయి కోరికతో పోరాడవలసిన అవసరం ఉండదు. ఎలాగైతే ఒక పెద్ద నది ఒక చిన్న వాగును తనలో కలుపుకుంటుందో అలా అది దానిని తనలో విలీనం చేసుకుంటుంది. ఒక పెద్ద ప్రవాహం అన్ని జలాలను ఒకే దిశలో తీసుకువెళ్తుంది. అందుకే ఆర్ద్ర హృదయంతో చేసే శ్రద్ధ లేని ప్రార్థన మనల్ని మార్చలేదు. అందుకే పైకి పశ్చాత్తాపపడడం మనలో లోతుగా పాతుకుపోయిన అలవాట్లు, ప్రవృత్తులపై ప్రభావం చూపలేదు. ఆ తీవ్రత సరిపోలేదు. స్వేచ్ఛ పట్ల మన తపన ఒక కొవ్వొత్తి అనుకుంటే అలవాటు యొక్క ఆకర్షణ పెద్ద భోగిమంట లాంటిది. నిష్పత్తి పరిమాణం మారనంత వరకు ఫలితం ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. గూడు, సీతాకోకచిలుక. ఒక వ్యక్తి ఒకరోజు గూటిలో నుండి బయటికి రావడానికి కష్టపడుతున్న సీతాకోకచిలుకను గమనించాడు. దాని రంధ్రం చిన్నదిగా ఉండడం వలన సీతాకోకచిలుక గంటల తరబడి కష్టపడుతూ
బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కనికరంతో ఆ వ్యక్తి ఒక కత్తెర తీసుకుని ఆ రంధ్రాన్ని పెద్దదిగా చేయడానికి గూడును కత్తిరించాడు. సీతాకోకచిలుక తేలికగా బయటకొచ్చేసింది. కానీ దాని శరీరం ఉబ్బిపోయి ఉంది. దాని రెక్కలు ఎప్పటికీ ఎగరలేని విధంగా ముడుచుకుపోయి ఉన్నాయి. ఆ చిన్న రంధ్రం ద్వారా సీతాకోకచిలుక చేసే సంఘర్షణ దాని శరీరం నుండి ద్రవాన్ని తన రెక్కల్లోకి బలవంతంగా పంపడానికి ప్రకృతి ఎంచుకున్న మార్గం అని ఆ వ్యక్తికి అర్థం కాలేదు. సీతాకోకచిలుకకు ఎగురగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి బయటకు క్రూరంగా కనబడే ఆ కష్టం చాలా అవసరం. అదేవిధంగా ప్రయాణంలో ఉన్న సంఘర్షణను తొలగించమని భగవంతుడిని ఒక సాధకుడు కోరుకోవడం అంటే రెక్కలు ముడుచుకుపోయి బయటికి రావాలని కోరుకోవడమే. చాలామంది సాధకులు తమ ప్రవృత్తుల నుండి స్వేచ్ఛ కోసం ప్రారంభిస్తారు. వాళ్ళు తమ కోరికలను తొలగించమని, తమ చిత్తాన్ని బలపరచమని, మార్గాన్ని సులభతరం చెయ్యమని భగవంతుడిని వేడుకుంటారు. కానీ తరచుగా ఏమీ జరిగినట్లు కనబడదు. కోరిక మిగిలే ఉంటుంది. సంకల్పం బలహీనంగా ఉంటుంది. మార్గం కష్టతరంగా ఉంటుంది. ఇది కొంతమంది సాధకులను అనుమానంతో వారి విశ్వాసం కోల్పోయేలా చేస్తుంది. భగవంతుడు వినడం లేదని, ఆయన పట్టించుకోడు అని, లేదా అసలు భగవంతుడే లేడని వాళ్ళు అనుకుంటారు. అయితే దీనికి మరొక అవకాశం కూడా ఉంది. గూడు సీతాకోకచిలుక కష్టంలోని ఉద్దేశం. పరివర్తన కోసం ఆ కష్టాన్ని ఉపయోగించుకోవడమే ఒకవేళ భగవంతుని ప్రతిస్పందన అయితే, ఒకవేళ సంఘర్షణ అనేది ముక్తికి కావలసిన బలాన్ని సాధకుడు అభివృద్ధి చేసుకునే సాధనమే అయితే, ఇప్పుడు ఈ ప్రత్యామ్నాయాన్ని చూడండి. కేవలం అభ్యర్థనపై ప్రతి సమస్యాత్మక ధోరణిని భగవంతుడు తొలగిస్తే సాధకుడు ఆధ్యాత్మిక పరంగా ఒక శిశువుగానే ఎప్పటికీ మిగిలిపోతాడు. నిజమైన స్వేచ్ఛకు కావలసిన అంతర్గత సమర్థతను వాళ్ళు ఎప్పటికీ అభివృద్ధి చేసుకోరు. వారు నిజమైన అర్థంలో ముక్తిని పొందకుండానే విడుదల చేయబడతారు. సంఘర్షణ అనేది దైవం యొక్క అలక్ష్యానికి సూచన కాదు, అది ఒక బోధనాంశం. నిజమైన పశ్చాత్తాపం యొక్క లక్షణం. విచారం చెందడానికి, పశ్చాత్తాపం చెందడానికి వ్యత్యాసం ఉంది. నేను అలా చేయకుండా ఉంటే బాగుండేది, దాని గురించి నేను బాధపడుతున్నాను, ఈసారి మరింత మెరుగ్గా చెయ్యాలి అని ఆశిస్తున్నాను అని విచారం అంటుంది. నేను ఏం చేస్తున్నానో గమనిస్తున్నాను, దాని మూల్యం ఏమిటో నేను గ్రహిస్తున్నాను. నేను ఈ విధంగా కొనసాగలేనని తెలుసుకున్నాను. ఇప్పుడు ఈ క్షణంలో నాలో ఏదో వేరే దిశగా పరిణామం చెందుతోంది అని పశ్చాత్తాపం అంటుంది. విచారం అనేది భావోద్వేగపరమైనది. అది తరచుగా అపరాధ భావం, అనుమానాల యొక్క పెరిగే భారంతో ముడిపడి ఉంటుంది. అయితే పశ్చాత్తాపం అనేది అస్తిత్వంతో సంబంధం కలిగి ఉంటుంది. విచారం మన ఉపచేతన యొక్క ప్రవృత్తులను వృద్ధి చేయడం కొనసాగిస్తూనే చైతన్యపు స్థాయిలో వస్తుంది, పోతుంది. అయితే పశ్చాత్తాపం అనేది ముందు జరిగిన దానికి, తర్వాత జరిగిన దానికి నడుమ స్పష్టత తీసుకొస్తూ ధోరణులను విచ్ఛిన్నం చేయడానికి చర్యను కోరుతుంది. బాబూజీ మహారాజ్ చెప్పిన 10వ నియమం కేవలం విచారించడానికి కాకుండా పశ్చాత్తాపం చెందడానికి ప్రాముఖ్యతనిస్తుంది. బాబూజీ చెప్పిన వినమ్ర భావంతో క్షమాపణ వేడుకోవడం అనేది తన మీద తాను జాలిపడే లేదా దుఃఖపడే మనోస్థితి కాదు. అది భగవంతుని ముందు పసిపిల్లలకున్నటువంటి నిజాయితీతో కూడిన మానసిక స్థితి. ఏమీ దాచకుండా, దేనిని సమర్థించకుండా, కేవలం హృదయపు వాస్తవ స్థితిని దైవం ముందు ఉంచి సహాయం కోరడం. పశ్చాత్తాపం నిజమైనది అయినప్పుడు అది నెరవేర్చలేని వాగ్దానాలను చెయ్యదు. బదులుగా అది ఇలా అంటుంది: ఇది నేను చేస్తూ వస్తున్నది ఇదే. నేను ఆపగలనో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆపాలనుకుంటున్నాను. దయచేసి నాకు సహాయం చెయ్యండి. ఈ రకమైన ప్రార్థన మన ప్రవృత్తులు, ధోరణుల కంటే లోతుగా ఉంటుంది.
ప్రయత్నం విఫలమైన చోట అలాంటి నిజాయితీ భగవంతుని కృపకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ప్రవర్తనా ధోరణులు వాస్తవానికి ఏం కోరుకుంటున్నాయి? కోరికలతో మన సంబంధాన్ని తక్షణమే మార్చే రహస్యం ఒకటి ఉంది. మన ప్రవృత్తులు కోరుకుంటున్నట్లు కనబడే వాటిని కోరుకోవు. వాస్తవంగా అవి ఇంకా లోతైన దాన్ని సూచిస్తాయి. మూలంలో చూసినప్పుడు శారీరక ఆనందం కోసం పడే తపన, నిజానికి ఐక్యమయ్యేందుకు పడే తపన, క్షణిక తృప్తి కోసం చేసే అవిరామపు అన్వేషణ. మూలంలో చూస్తే శాశ్వతమైన తృప్తి కోసం జరిపే ఒక అన్వేషణ, అశాశ్వతమైన వాటితో అనుబంధం. మూలంలో చూస్తే శాశ్వతమైన దానిని పట్టుకునే ఒక ప్రయత్నం. ప్రవృత్తులు ఏం కోరుతున్నాయో అది తప్పు కాదు, కానీ అవి ఎక్కడ కోరుతున్నాయి అనేదే తప్పు. దీనిని అర్థం చేసుకున్నప్పుడు మన ప్రవృత్తులను సంఘర్షణతో కాక కరుణతో చూడవచ్చు. మీరు ఏం కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారో అది నాకు తెలుసు. అది ఇక్కడ లేదు, కానీ అది ఎక్కడ ఉందో నాకు తెలుసు. నా వెంట రండి. ఈ ప్రతిస్పందన ఒక ప్రవృత్తితో పోరాడటమో లేదా దాని ఉనికి అణిచివేయడమో లేదా తిరస్కరించడమో కాదు. పోరాడటం వల్ల రెండు పక్షాలు బలపడతాయి. తిరస్కరించడం అనేది ఉపచేతనలో ఇబ్బందిని కలిగిస్తుంది. అక్కడ అది ఎప్పటికైనా ప్రేరేపించబడవచ్చు కూడా. మరొక వైపు వెలుగును ప్రసారింపచేయడం ద్వారా మూలంలోని అపార్థాలను కరిగించి వేయవచ్చు. అన్నింటినీ మార్చే మలుపు. ఈ యాత్రలో ఎక్కడో ఒక చోట ఏదో మారుతుంది. అది నాటకీయమైన మార్పు కాదు. దీనిలో ఎటువంటి హడావుడి ఉండదు. తరచూ మనం దానిని వెంటనే గమనించలేం కూడా. కానీ మన గురుత్వ కేంద్రం మారుతుంది. ఇంతకుముందు హృదయం సుఖం వైపు దృష్టి ఉంచేది. అప్పుడప్పుడు మాత్రమే స్వేచ్ఛ వైపు చూసేది. ఇప్పుడేమో హృదయం స్వేచ్ఛ వైపు దృష్టి సారించి ఉంచుతోంది. అప్పుడప్పుడు పాత ప్రవృత్తులు లాగుతూ ఉంటాయి. లాగడం అనేది కొనసాగుతూ ఉంటుంది, కానీ దిశ మారింది. ఈ మార్పు బలవంతంగా సాధ్యం కాదు, కానీ మనం దానికోసం సంసిద్ధులం కావచ్చు. పడవను నడపడం నేర్చుకుంటున్న వ్యక్తి మొదట్లో బలమైన గాలులు, విరుచుకుపడే అలల కారణంగా బోల్తా పడతాడు. కానీ క్రమంగా స్థిరమైన అభ్యాసంతో అన్ని వాతావరణ పరిస్థితులలోనూ పడవ నడపడంలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. అదేవిధంగా మన సాధన, రోజువారీ నిర్మలీకరణ, రోజువారీ ధ్యానం, నిజాయితీ కలిగిన ఆత్మ పరిశీలన, పతనాల వల్ల కలిగే పరిణామాలు, మన ప్రవృత్తులను అధిగమించిన వాటితో పెరుగుతున్న పరిచయం మనల్ని ముందుకు సాగడానికి సిద్ధం చేస్తాయి. అప్పుడు మార్పు అనేది హృదయం సంసిద్ధంగా ఉన్నప్పుడు తగిన సమయంలో కృపతో జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ పతనమవుతున్న వ్యక్తి కోసం మీరు దీన్ని చదువుతున్నప్పుడు మీ స్వీయ సంఘర్షణ గుర్తుకొస్తే మీ యొక్క వైఫల్యం వృధా కాలేదు అని తెలుసుకోండి. ప్రతి పతనము మీలో ఏదో ఒక దాన్ని జమ చేసింది. ప్రతి పునరుద్ధరణ ఏదో ఒక దానిని నిర్మించింది. మీరు ఈ భారాన్ని ఇంకా అనుభవిస్తున్నారు అంటే మీరు ఇంకా దేనినో వదిలిపెట్టడం లేదు అని అర్థం. ఇప్పుడు కావాల్సింది విఫలమైన అదే ప్రయత్నాన్ని మరింత తక్కువగా చేయడం కాదు, కోరుకోవడంలోని నాణ్యతా గుణాన్ని మార్చుకోవడం. ఇక్కడ కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. మీరు నిలబెట్టుకోలేని వాగ్దానాలు చేయడం మానేయండి. నిజాయితీగా మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. వాస్తవానికి మీకు ఎంత స్వేచ్ఛ కావాలి, దాన్ని మీ కోరికల ప్రవృత్తుల చేత మీరు ఎంతగా లాగబడుతున్నారు అనే దానితో కొలవండి. ఖచ్చితంగా ఉండండి, నిస్సంకోచంగా ఉండండి, సంబంధిత ఆకర్షణల గురించిన ఎరుకతో ఉండండి. అప్పుడు ఈ నిష్పత్తుల పరిమాణం ఎలా మారగలదు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇది కేవలం సంకల్ప బలం ద్వారా కానీ నైతిక ప్రయత్నం ద్వారా కానీ జరగదు. పెద్ద ఆకలిని అంటే ఉన్నత తోడేలును పోషిస్తూ చిన్న ఆకలిని అంటే నిమ్న తోడేలును పస్తూ ఉంచడం ద్వారా ఇది జరుగుతుంది. లోతైన తపనను జాగృతం చేసే ప్రాణాహుతిని అందుకోవడం వలన
మీలోని అత్యున్నత సామర్థ్యాలను గుర్తు చేస్తూ మార్గనిర్దేశం చేయగలిగిన వారితో సహవాసం చేయడం వలన ఈ మార్పు సంభవిస్తుంది. నిలబెట్టుకోగలిగిన వాగ్దానం ఒకటి ఉన్నది. అదేమిటంటే, ప్రయత్నిస్తూనే ఉంటానని వాగ్దానం చెయ్యడం. ప్రతిసారి విజయం సాధిస్తానని వాగ్దానం చేసుకోవడంలో అర్థం లేదు. ఎందుకంటే అది మానవ స్థాయికి అతీతమైనది. ప్రయత్నించడాన్ని కొనసాగించడం, పడినప్పటికీ లేస్తూ ఉండడం, హృదయాన్ని అత్యున్నతమైన వాటి వైపు తిప్పుకోవడం, ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. వైఫల్యం లేకపోవడాన్ని బట్టి దైవం పురోగతిని కొలవదు. ఆకాంక్షను వదలకుండా కొనసాగించడాన్ని బట్టి దైవం పురోగతిని కొలుస్తుంది. 1000 సార్లు పడిపోయినా 1001సారి పైకి లేచిన సాధకులు ఏదో ముఖ్యమైన విషయాన్ని ప్రదర్శిస్తారు. వాళ్ళ మార్గాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించారు. ఈ నిరాకరణే ఒక విజయం. ఆ పట్టుదలే ఒక పరివర్తన. కాలక్రమేణా మొండిగా, కొన్నిసార్లు యాంత్రిక ప్రయత్నంగా ప్రారంభమైనది చివరకు సహజ ధోరణిగా మారుతుంది. గతంలో సంఘర్షణగా ఉన్నది ఇప్పుడొక ప్రవాహంగా మారుతుంది. విభజింపబడి ఉన్నది సంపూర్ణంగా మారుతుంది. విభజింపబడిన హృదయం ఎల్లప్పటికీ అలాగే ఉండదు. ఏదో ఒకరోజు ఎటువంటి ఆర్భాటం లేకుండా అది సులభంగా తన దిశను కనుగొంటుంది. అలా జరిగినప్పుడు వేరే మార్గంలోకి తాను ఎందుకు మరలలేదోనని అది ఆశ్చర్యపోతుంది. అంతరంగ సమరం ఒక వాస్తవమే. దాని గుండా వెళ్ళే మార్గం నిజాయితీతో కూడిన తపన. దాని ఫలితం ఇప్పటికే చైతన్యపు స్వభావంలో లిఖితమై ఉంది. సత్యం నిలకడగా ఉంటుంది, అసత్యం వాడిపోతుంది. శాశ్వత సమన్వయం జరిగే వరకు ఆ సత్యంతో సమన్వయమయ్యే ప్రయత్నం మళ్ళీ మళ్ళీ చెయ్యడమే మీ పని. ఆ సమన్వయాన్ని స్వేచ్ఛ అంటారు. ఆ స్వేచ్ఛ స్వగృహానికి రమ్మని మిమ్మల్ని పిలుస్తోంది. ఓం శాంతి శాంతి శాంతి. ప్రేమతో, గౌరవంతో కమలేష్. పూజ్య లాలాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవం ఫిబ్రవరి 2వ తేదీ 2026వ సంవత్సరం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విన్నారు కదా? పూజ్య శ్రీ లాలాజీ మహారాజ్ 153వ జయంతి ఉత్సవాల సందర్భంగా 2026వ సంవత్సరం ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో కన్హా శాంతివనంలో పూజ్య శ్రీ దాజీ గారు మనకు అందించిన మహిమాన్వితమైన సందేశం విభజింపబడిన హృదయం. ఈ అత్యుత్తమ సందేశాన్ని అణువణువున నింపుకుని శ్రీ దాజీ గారితో అనుసంధానమై మనము వారి బాటలో నడిచి మన జన్మ సార్థకం చేసుకుందాం. అందరికీ హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదములు.